ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించిన ఒక చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అది కూడా ఎలిమినేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి. మనకి గ్రాఫికల్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసే విధానాలు అనేవి మన టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎలిమినేషన్ మెథడ్, హౌ టు సాల్వ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, సో దట్ టు బై ఎలిమినేషన్ మెథడ్ ఇవాళ నేర్చుకుందాం ఎలా సాల్వ్ చేయాలి. ఇది ఇంతకీ సాల్వింగ్ అంటే ఏంది అసలు? ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసే ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూస్. అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ కామా వై ఏదైతే ఉందో అవే ఎక్స్ కామా వైలు కూడా ఈ సెకండ్ ఈక్వేషన్ని కూడా సాల్వ్ చేయాలి. ఆ పెయిర్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రెండింటిని కలిపి ఆ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అంటారు. దీన్ని సాల్వ్ అంటే ఏదేమైనా సాల్వింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ అంతే. మరి ఈ రెండు ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఎలా ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా రెండు అన్నోన్ థింగ్స్, రెండు తెలియని వాటిని ఒకే ఈక్వేషన్లో ఉంచుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము అసలు. వీ కెనాట్ సాల్వ్ ద ఈక్వేషన్ విచ్ హ్యాస్ టూ అన్నోన్ థింగ్స్. సో రెండు తెలియని వేరియబుల్స్ని మనము ఒకే ఈక్వేషన్లో ఉంచుకొని సాల్వ్ చేయలేము. మరి ఏం చేయాలి? ప్రాబ్లంలో ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవ్వాలి. అంటే ప్రాబ్లం మొత్తం సింగిల్ వేరియబుల్లోకి కన్వర్ట్ అవ్వాలి. అంటే ప్రాబ్లం మొత్తం ఎక్స్లో కన్నా రావాలి, లేదు వైలో కన్నా వెళ్ళాలి. అంటే ఎక్స్ అన్న ఎలిమినేట్ అయిపోవాలి, వై అన్న ఎలిమినేట్ అవ్వాలి. అంటే అన్లెస్ యూ ఫైండ్ ఎనీ వన్ వాల్యూ ఆఫ్ ద వన్ వేరియబుల్ యూ కెనాట్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ద అదర్ వేరియబుల్. అంటే ముందు ఎక్స్ కనుక్కుంటే తర్వాత వై వచ్చేస్తుంది, లేదు వై కనుక్కుంటే ఎక్స్ వస్తుంది. అంటే ముందు ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవ్వాలి. అందుకే దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అన్నారు. మరి ఏం చేయాలి? ఎలా ఎలిమినేట్ చేయాలి? సో ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవ్వాలంటే అసలు ముందు మనం వాటిని యాడ్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ మనం ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాం టర్మ్స్ని. సేమ్ టర్మ్స్ ఉండి డిఫరెంట్ సింబల్స్ కనుక ఉంటే క్యాన్సిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ 2x మైనస్ 2x ఏమొస్తుంది? 0. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. డిఫరెంట్ సింబల్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, 2xలో 2x సబ్ట్రాక్షన్ చేస్తే క్యాన్సిల్. అట్లానే మైనస్ 5y ప్లస్ 5y ఏమైపోతుంది? 0. ఎందుకని? సో 5yలో 5y తీస్తే 0. అంటే వెన్ యూ క్యాన్సిల్ ద టర్మ్స్, ఆ టర్మ్స్ రెండు సేమ్గా ఉండాలి కానీ సైన్స్ మాత్రం ఆపోజిట్ సైన్స్ ఉండాలి. అంటే సింబల్స్ డిఫరెంట్గా ఉండాలి. దెన్ వీ సబ్ట్రాక్ట్. సో వీ నో సబ్ట్రాక్ట్ సేమ్ థింగ్ ఫ్రమ్ సేమ్ వాల్యూ. అంటే ఎప్పుడైతే రెండు సిమిలర్గా ఉన్న టర్మ్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుందిగా. సో ఈ లాజిక్తో, ఈ కాన్సెప్ట్తో ఈ ప్రాబ్లం చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? ఏదో ఒక టర్మ్ సేమ్ అవ్వాలి. అది ఎక్స్ టర్మ్ అయినా వై టర్మ్ అయినా సేమ్ ఉండాలి. చూద్దాం ఈ రెండు ఈక్వేషన్స్లో అట్లా ఏమైనా సేమ్ ఉన్నాయా అంటే యూ చెక్ ద ఎక్స్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ and coefficients of y whether they are equal or not. So at least we should get equal coefficients of at least one variable. So to solve these equations you have to check whether coefficients of at least one variable are equal or not. So at least ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ అయినా ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చెక్ చేయి. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు నాట్ ఈక్వల్, ఒకటి 2 ఒకటి 5. ఇది 2x ఇది 5x, అవి సేమ్ టర్మ్స్ కావు. ఇటు వద్దాం, సేమ్ టర్మ్స్ అంటే లైక్ టర్మ్సే కానీ ఈక్వల్ కోఎఫిషియంట్స్లో. అదే ఇదిగో 2x అనుకోండి, 2x సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. ఇది 5x అనుకోండి, 5x సబ్ట్రాక్షన్ చేస్తే 0 అయిపోతుంది. సో అట్లాంటి టర్మ్స్ రావాలి, ఇది నా ఆలోచన. ఇక్కడేమో 3y ఇది 4y, కోఎఫిషియంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ y కోఎఫిషియంట్ 3, ఇక్కడ y కోఎఫిషియంట్ 4. సో ఇది ఫస్ట్ స్టెప్. మనం చూడాల్సింది ఏందయ్యా అంటే యూ హ్యావ్ టు చెక్ వెదర్ so you are having at least coefficient of one variable or not. So you have to check coefficients of at least one variable are equal or not. ఈక్వల్ అయితే చాలా పని తగ్గినట్టే. సో డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఈక్వల్ లేకపోతే ఏం చేయాలి సార్? మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఈక్వల్గా లేవు కదా, ఇక్కడ వై కోఎఫిషియంట్స్ ఈక్వల్గా లేవు కదా, మరి ఎట్లా? కంపల్సరీగా ఈక్వల్ చేసుకోవాలి. ఎట్లా ఈక్వల్ చేయాలి? ముందు ఎలా ఈక్వల్ చేయాలో తర్వాత సంగతి. ఏది ఈక్వల్ చేయాలి? ఎక్సా వైయా? ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ విష్. యూ కెన్ టేక్ one choice. You can decide yourself. So what variable coefficient you are going to make them equal. సో నువ్వు ఏ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డెసిషన్ మనదే. సో నేను ఇక్కడ ఫస్ట్ వై అనుకుంటున్నాను. ఓకే, నేను రెండు చేస్తాను. ఎక్స్ చేసి తర్వాత ముందు వైతో చేస్తాను, తర్వాత ఇంకోసారి ఎక్స్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయితే ఏమైతే అది కూడా చేద్దాం. ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. నేను వై చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా చేస్తారు సార్? ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏమో 3 ఉంది, ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏమో 4 ఉంది. హౌ టు మేక్ దమ్ ఈక్వల్ సార్? సింపుల్.
3ని 4లా అయితే చేయలేను, 4ని 3లా అయితే చేయలేను. మరి ఏం చేయాలి? థర్డ్ టేబుల్లో 4 వచ్చే అవకాశం ఉందా? లేదు. కనీసం ఫోర్త్ టేబుల్లో అయినా 3 వచ్చే అవకాశం ఉందా? లేదు. మరి ఏం చేయాలి? నాకు ఆలోచన వచ్చింది, దీన్ని గనక 4తో మల్టిప్లై చేద్దాం. ఎందుకని? థర్డ్ టేబుల్లో 4 రావట్లేదు, ఫోర్త్ టేబుల్లో 3 రావట్లేదు. అందుకని ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1నేమో 4తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకని? 3ని సెకండ్ ఇదేనైతే మార్చాలనుకుంటున్నానో సో ఈ 4తో మల్టిప్లై చేస్తున్నాను. అట్లానే సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. ఏంటి నా ఆలోచన? అలా మల్టిప్లై చేయొచ్చా? మల్టిప్లై చేయొచ్చు మొత్తం ఈక్వేషన్ని. అలా చేస్తే ఏమొస్తుంది అసలు? ఇది 4 3s are 12y అవుతుంది, ఇది 3 4s are 12y అవుతుంది. అంటే రెండిటి యొక్క కోఫిషియంట్స్ ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంది. సో 12y 12y బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ న్యూమరికల్ కోఫిషియంట్, దట్ ఈజ్ 12. ఇది నా ఇంటెన్షన్. సో ఇలాగా ఈ ఈక్వేషన్స్ని ఏ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ కోఫిషియంట్స్ వస్తాయి అన్న ఒక ఆలోచన మైండ్లో దృష్టిలో పెట్టుకొని యూ టేక్ ఎ సూటబుల్ కాన్స్టెంట్, బెటర్ టు మల్టిప్లై త్రూ అవుట్ ద ఈక్వేషన్ బై దట్ కాన్స్టెంట్. సో ఇక్కడ నేను థర్డ్ టేబుల్లో కనుక 4 వచ్చే అవకాశం కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉందమ్మా, అప్పుడు నేను ఏం చేసేవాడిని? థర్డ్ టేబుల్లో 6 వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్. అంటే 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. కాబట్టి మొదటి ఈక్వేషన్ని మాత్రమే 2తో మల్టిప్లై చేసేవాడిని. ఎందుకని? 3 2s are 6 వస్తుంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి రెండు సేమ్. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఐఆమ్ మల్టిప్లైయింగ్ 3ని 4తోను, 4 ఉన్న ఈక్వేషన్ 3తోను. అప్పుడు ఏమవుతుంది? 3 4s are 12, 3 4s are 12. సో 12 12 వచ్చే అవకాశం ఉన్నది. సో మల్టిప్లై చేద్దాం. సో 4 into 2x 8x, అలానే 4 into 3y 12y. మొత్తం ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ని చేయాలి. 4 13s are 52. am I correct? ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 into 5x 15x, 3 into 4y 12y, అలానే 3 into -2 -6. సో ఇట్ ఈస్ ద ఈక్వేషన్ 1 multiplied by 4. It is the equation 2 formed by multiplying 3 ma. So equation 1 by multiplying by 4 we got this equation. It is the equation obtained by multiplying 3 with the second equation. ఇక్కడ డౌట్ వస్తుంది, సరే ఇలా మనం ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై చేసేసుకోవచ్చా, మరి ఈక్వేషన్స్ మారిపోయినాయి కదా అని. ఏం మారలా, ఇప్పటికీ కూడా ఇక్కడ 2x + 3y = 13 ఉంది. ఎందుకని? మీరు ఇక్కడ 2ని కామన్ తీసి చూడండి ఒకసారి ఈక్వేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ 8x + 12y = 52. నేను 2ని కామన్ తీయండి. ఇక్కడ 2 టేబుల్లో 8x ఎన్ని టైమ్స్ పోతుంది? 4x. 2 టేబుల్లో ఇక్కడ 4 కామన్ తీయండి. అన్ని 4th టేబుల్లో పోతాయి, 4 కామన్ తీయండి. 4th టేబుల్లో 8x 2 టైమ్స్ పోతుంది, 4th టేబుల్లో 12y 3 టైమ్స్ పోతుంది, = 52. ఇంటూ ఫామ్లో ఉన్న 4 యువతలకు వస్తే బై ఫామ్. 2x + 3y = 52/4. డివైడ్ చేయండి. 4 1s are 4 3s are 13. సేమ్ అదే ఈక్వేషన్ వచ్చింది. 2x + 3y = 13. సో దీన్ని డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. సో అవి రెండు సేమే. ఒక రకంగా చెప్పాలంటే డూప్లికేట్ ఈక్వేషన్ అన్నమాట. సో చూస్తానికి ఇది ఇలా ఉన్నా కూడా డిఫరెంట్ వాల్యూస్తో ఉన్నా స్టిల్ ఇట్ ఈస్ 2x + 3y = 13. ఇట్ ఈస్ ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఇట్. దీన్ని రెడ్యూస్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. వీటిని డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. సో మనం అలా ఆ ఈక్వేషన్లో ఏదో ఒక టర్మ్తో మల్టిప్లై చేయకూడదు, ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్తోనూ మల్టిప్లై చేయాలి. అప్పుడే మనకి ఒక ఈక్వివాలెంట్ ఈక్వేషన్ వస్తుంది, ఒక డూప్లికేట్ ఈక్వేషన్ వస్తుంది. ఈవెన్ దో ద టర్మ్స్ ఆర్ డిఫరెంట్, లుక్స్ లైక్ ఇట్ ఈస్ డిఫరెంట్, స్టిల్ ఇట్ ఈస్ 2x + 3y = 13. ఇది కూడా అంతే. చూస్తానికి ఇది వేరే కనపడుతున్నా స్టిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 5x - 4y = -2. మీరు కనుక అన్ని 3తో డివైడ్ చేస్తే ఆన్ బోత్ సైడ్ యూ గెట్ ఇట్. సో వీ కెన్ మల్టిప్లై. సో ఇలా చేయటం మూలంగా వాట్ యూ గాట్? ఈక్వల్ కోఎఫిషియెంట్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? ఈక్వల్ వచ్చినాయి. ఏం చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి? యాడ్ చేస్తే క్యాన్సిల్ అయ్యిద్దా? సబ్ట్రాక్షన్ చేస్తే క్యాన్సిల్ అయ్యిద్దా? +12y - 12y డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎడిషన్. ఎలాంటి సింబల్స్ మార్చాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇన్ కేస్ రెండిటికి కనుక సేమ్ సింబల్ ఉంటే అనుకుందాం, +12y + 12y ఉందనుకో, నేను క్యాన్సిల్ చేయలేనుగా. ఎందుకని? రెండింటికి ప్లస్ యాడ్ చేయాలి, 24y వస్తుంది. క్యాన్సిల్ అవ్వాలంటే టర్మ్స్ సేమ్గా ఉంటే సరిపోదు, సింబల్స్ కూడా డిఫరెంట్ ఉండాలి. అప్పుడు కంపల్సరీగా సింబల్ మారాలి. సింబల్స్ ఎప్పుడు మారుతాయి? సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మారుతాయి. ఎందుకని? మైనస్ చేసేటప్పుడు మైనస్ తర్వాత ఉన్న ప్రతి టర్మ్ యొక్క సింబల్ మారుతుంది, మైనస్తో మల్టిప్లై చేస్తాంగా. సో ఇక్కడ సింబల్స్ మార్చకుండానే క్యాన్సిల్ అవుతుందంటే దట్ మీన్స్ వీఆర్ యాడింగ్ అని.
సింబల్స్ మార్చి కనుక సింబల్స్ మార్చాల్సిందే క్యాన్సిల్ అవ్వాలంటే దాని అర్థం సబ్ట్రాక్షన్ అని. సో ఆర్ గెటింగ్. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఏ ప్లస్ బి, ఏ మైనస్ అయితే మైనస్ తర్వాత బ్రాకెట్ పెడతాం, లోపల సింబల్స్ అన్ని మారిపోతుంటాయి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మల్టిప్లై చేస్తాం. సో అందుకని సింబల్స్ మార్చకుండానే అవి క్యాన్సిల్ అయ్యే అవకాశం కనుక ఉంటేనేమో దాని యాడింగ్ అని. సింబల్స్ కంపల్సరీ మార్చాలి అవి క్యాన్సిల్ అవ్వాలంటే అనుకుంటే సబ్ట్రాక్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో నో నీడ్ టు చేంజ్ ద సింబల్స్. అది కూడా సెకండ్ ఈక్వేషన్, ఎందుకంటే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ మారుస్తాం. ఏదైతే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో దేంట్లో నుంచి దీన్ని తీస్తున్నామో దాని యొక్క సింబల్స్ మారుతాయి. ఇక మనం సబ్ట్రాక్షన్ చేయట్లా, ఎందుకని +12y -12y డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. 12y -12y 0, ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేస్తాం. 12y -12y 0 క్యాన్సిల్. సో y అనే వేరియబుల్ ఎలిమినేట్ అయిపోయింది. సో ప్రాబ్లంలో నుంచి ఇప్పుడు y లేదు అసలు మనకి. సో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసాం, అందుకే దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అన్నారు. టు ఎలిమినేట్ వన్ టర్మ్ ఫ్రమ్ ద సొల్యూషన్ వీ నీడ్ టు గెట్ ఈక్వల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ దట్ వేరియబుల్. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ వేరియబుల్ ఈక్వల్ ఆర్ నాట్. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఈక్వల్ నథింగ్ విల్ హ్యాపెన్, డైరెక్ట్లీ వీ కెన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అకార్డింగ్ టు ద సింబల్స్ దే హ్యాడ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ వీ హ్యావ్ టు మేక్ దమ్ ఈక్వల్. హౌ టు మేక్ దమ్ ఈక్వల్? బై మల్టిప్లయింగ్ సో ఏ కాన్స్టెంట్ విత్ ద ఈక్వేషన్. సో అకార్డింగ్ టు ద కోఎఫిషియెంట్స్. ఇక్కడ మనకి 3 ఉంది 4 ఉంది, 3ని 4లా మార్చలేను, 4ని 3లా మార్చు, అందుకే 3ని 4తో మల్టిప్లై చేశాను, 4 ఉన్న ఈక్వేషన్ 3తో చేస్తాను, అప్పుడు 12 వస్తుంది. సో వితౌట్ చేంజింగ్ ద సింబల్స్ క్యాన్సిల్ అయిపోద్ది. +12y -12, 8x + 15x, నో సింబల్ అంటే ప్లస్ ప్లస్ కదమ్మా, రెండు యాడ్ చేయడమే. 23x ఈజ్ ఈక్వల్ 52 - 6 డైరెక్ట్గా సబ్ట్రాక్షన్. 52లో 6 తీస్తే 46. ఇంటూ ఫామ్లో ఉన్న 23 అవతలకు వస్తే బై ఫామ్, x ఈజ్ ఈక్వల్ టు 46/23, డైరెక్ట్గా 23 టేబుల్లోనే పోతుంది. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఫైనల్లీ ఐ గాట్ x ఈజ్ ఈక్వల్ టు 2. నౌ y కావాలి. సో x వచ్చేసింది, ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవ్వడం మూలంగానే హియర్ వీ కుడ్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్. కీప్ ఇట్ ఇన్ ద మైండ్. ఒక వేరియబుల్ ప్రాబ్లం నుండి మనం ఎలిమినేట్ చేయగలిగాం కాబట్టి మనకు ఒక వాల్యూ వచ్చింది. సో అందుకే దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఇప్పుడు వచ్చిన x వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు y వస్తుంది. ఎట్లా? ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ఫస్ట్ ఈక్వేషన్. 1 ఇంప్లైస్ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 13. ఇందులో ఎక్కడ x కనపడితే ఆ xని రీప్లేస్ చేయండి మీకు వచ్చిన వాల్యూ 2తో. 2x అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ x, ఇంటూ అంటే బ్రాకెట్. సో 2 + 3y ఈజ్ ఈక్వల్ టు 13. 2 2s are 4 + 3y ఈజ్ ఈక్వల్ టు 13. 4 + 3y ఎడిషన్ పాసిబుల్ కాదు, 7y అనకూడదు, ఇది నెంబరు, అదేమో నెంబర్ విత్ లెటరు. సో మనము యాడ్ చేయలేం. మరి ఏం కావాలి? y కావాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ముందు ఏది పంపించాలి? ఆనుకొని క్లోజ్గా ఉంటుంది, అది ఆఖర్లో వెళ్ళిద్ది. అన్నీ వెళ్ళిన తర్వాతే వెళ్తానంటది, చాలా క్లోజ్గా ఉంటుంది, ఎఫెక్షన్ ఎక్కువ, అంత ఈజీగా వెళ్ళదు అది. సో అందరు ముందు వెళ్ళిన తర్వాత లాస్ట్లో వెళ్తానంటది. సో ముందు +4 వెళ్ళాలి. +4 అవతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 - 4, 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఇక 3 అలా అందరూ వెళ్ళిపోయారుగా. క్లోజ్గా ఉందంటే వాటి మధ్యలో ఏ సింబల్ ఉన్నట్టు? మల్టిప్లికేషన్. సో ఆ ఇంటూ ఫామ్లో ఉన్నది అవతలకు వస్తే ఏమవుతుంది? బై ఫామ్గా చేంజ్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 9/3, 3 1s are 3 3s are. సో ఫైనల్లీ యూ గాట్ y ఈజ్ ఈక్వల్ టు 3. సో 2, 3 టుగెదర్ ఈజ్ అ సొల్యూషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ రెండింటిని కూడా ఇప్పుడు x, y సబ్స్టిట్యూట్ చేస్తాయి, అంటే సాటిస్ఫై చేస్తాయి. మీరు కనుక ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కంపల్సరీ ఆన్సర్ 13 వస్తుంది. ఆ xని ఆ 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీరు కన్ఫర్మ్గా ఆన్సర్ -2 వస్తుంది. మనం చెక్ చేసుకోండి. x బదులు 2 పెట్టండి, 2 2s are ఎంత? 4. ఇక్కడ y బదులు 3 పెట్టండి, 3/3 × 3 9, 4 + 9 ఎంత? 13. వచ్చిందా లేదా? అందుకే దీన్ని సొల్యూషన్ ఆఫ్ దోస్ 2 ఈక్వేషన్స్ అంటారు. సో x, y టుగెదర్ is a solution for the given pair of linear equations in 2 variables. It is the elimination method. Elimination method ఇలా సాల్వ్ చేస్తాం. దీన్ని ఇంకో విధంగా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇందాక నేను y కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసుకున్నాను, అలా కాదు x కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఎట్లా? ఇది చూద్దాం. ఇప్పుడు x కోఎఫిషియెంట్స్ ఎలా ఈక్వల్ చేస్తాం? ఇందాక y చేసుకున్నాను కదా, ఇప్పుడు y కాదు, నాకు x కావాలి, ఇక్కడ ఈక్వల్ అవ్వాలి. మరి ఇక్కడ x కోఎఫిషియెంట్ ఏమో 2 ఉందమ్మా, x కోఎఫిషియెంట్ 5 ఉంది. ఎట్లా మరి? ఈక్వల్ కావుగా. సరే సెకండ్ టేబుల్లో 5 ఏమైనా వస్తుందా అంటే రాదు. కనీసం 5 టేబుల్లో సెకండ్ ఏమైనా వస్తుందా అంటే రాదు. ఒకవేళ ఇక్కడ 8x ఉంది అనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 8x ఉంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ 8 ఉంది కదా, ఇది 8గా వచ్చే అవకాశం ఉందా? సెకండ్ టేబుల్లో 8 వస్తుందిగా. దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 4తో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని నేను దేంతో మల్టిప్లై చేస్తా? 4th ఈక్వేషన్తోనే మల్టిప్లై చేస్తా. ఇక సెకండ్ ఈక్వేషన్ జోలికి వెళ్ళను, ఎందుకని 4 2s are 8x వచ్చేసింది. 8x రెండు సేమే. సో నో నీడ్ టు
change the second equation. No need to multiply second equation by any constant. Only multiplying the first equation by that 4. ఇప్పుడు 8x వస్తుంది. అలా అవకాశం లేదు ఇక్కడ. ఎందుకని నాకు 5 ఉంది ఇక్కడ. సో we never get 5 in the second table. So 5 is not divisible by 2. So 2 is not a factor of 5. మరి ఏం చేయాలి సార్? ఇందాకనే సేమ్. మరి 2ని 5 లా మార్చలేము, 5ని 2 లా మార్చలేము. సెకండ్ టేబుల్లో 5 రాదు, 5 టేబుల్లో సెకండ్ రాదు. మరి ఏం చేయాలి? ఈ 2 ఉన్న ఈక్వేషన్ని ఈ ఏదైతే కింద 5 ఉందో 5తో మల్టిప్లై చేయండి. 5 ఉన్న ఈక్వేషన్ని పైన ఏదైతే 2 ఉందో 2తో మల్టిప్లై చేయండి. ఏంటి నా ఆలోచన? అలా చేస్తే ఏమొస్తుంది? 5 2s are 10 వస్తుంది, 2 5s are 10 వస్తుంది. 2ని 5 లా మార్చలేకపోతున్నాం కాబట్టి, 5ని 2 లా మార్చలేకపోతున్నాం కాబట్టి ఈ రెండింటిని ఇంకొక వాల్యూ రూపంలోకి మారుస్తున్నాను అన్నమాట. ఇది కాన్సెప్ట్. సో ఐ కెనాట్ కన్వర్ట్ 2 in terms of 5. I can't get 5 in terms of 2. So I am going to convert both values in terms of another value. That is 10. ఎందుకంటే 2 5s are 10 వస్తుంది, 5 2s 10. So multiply first equation by 5. What you get? మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయండి. 5 2s are 10x. 5 3s are 15y. 5 13s are 65. Now multiply second equation by 2. సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 into 5 10x minus 2 into 4y 8y, 2 into minus 2 minus 4. ఓకే, ఇప్పుడు ఇవి రెండు సాల్వ్ చేద్దాం. ఈ రెండు సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? అంటే ఇక్కడ ముందు ఏదైతే సేమ్ ఇవి రెండు క్యాన్సిల్ అవ్వాలి. ఇది మన కాన్సెప్ట్. ఇవి క్యాన్సిల్ అవ్వడానికి మనం ఈక్వల్ చేస్తాం. ఇవి క్యాన్సిల్ అవ్వాలంటే ఎలా ఉండాలి? సింబల్స్ డిఫరెంట్గా ఉండాలి. అప్పుడేగా మనం మైనస్ చేస్తాం. అప్పుడేగా 10x minus 10x = 0 వస్తుంది. కానీ ఇక్కడ రెండింటికి సింబల్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ సింబల్స్ లేవు. ఏ సింబల్స్ లేకపోతే అక్కడ ఏమన్నట్టు? ప్లస్. రెండు ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయం, సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేస్తాం. అప్పుడు 10x + 10x 20x అవుతుంది. కానీ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? అంత కష్టపడి మనం వాటిని ఈక్వల్ చేసుకుని దేనికోసం? క్యాన్సిల్ చేయడానికి, సబ్ట్రాక్షన్ చేయడానికి. సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేస్తాను? వాటి సింబల్స్ డిఫరెంట్గా ఉంటే చేస్తాను. కానీ ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ లేవేం, రెండు ప్లస్లే. అంటే ఇప్పుడు నేను ఈ సింబల్స్ మొత్తం మారుస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ యొక్క సింబల్స్ మారుస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నావు అని అర్థం. అదే డైరెక్ట్గా అవే కనుక డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయిన అనుకోండి, అప్పుడు యాడ్ చేస్తున్నట్లు లెక్క. అంటే వితౌట్ చేంజింగ్ ద సింబల్ కనుక వాటికి ఆల్రెడీగా ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే డైరెక్ట్ క్యాన్సిలేషన్, దాని మీనింగ్ ఎడిషన్ అని, వితౌట్ చేంజింగ్ ద సింబల్స్. అదే కంపల్సరీ సింబల్స్ మార్చాల్సిందే, మారిస్తే తప్ప అవి క్యాన్సిల్ అవ్వు అనుకుంటే మాత్రం దాని అర్థం ఏంటంటే మనం మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసే క్రమంలో సెకండ్ ఈక్వేషన్ మొత్తం ఇలా వస్తుంది అనమాట. మైనస్ ఆఫ్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాంగా. సో మైనస్ ఆఫ్ 10x minus 8y = -4. ఇప్పుడు సింబల్స్ మారుతాయి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఆ మైనస్ అనే సింబల్ సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న ప్రతి టర్మ్ కి రిలేట్ అవుతుంది కాబట్టి సో ఈ సెకండ్ ఈక్వేషన్ మొత్తంలో సింబల్స్ మారుతాయి. అంటే ఇక్కడ ప్లస్ కాస్త ఏమైపోద్ది? ఇప్పుడు మైనస్. ఈ సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ అమ్మ, సెకండ్ ఈక్వేషన్ లో టర్మ్స్ అన్ని సింబల్స్ మార్చాలి. -8y కాస్త +8y, ఇక్కడ -4 కాస్త ప్లస్. ఎందుకని? అప్పుడే 10x minus 10x క్యాన్సిల్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఎక్కడ నేను సింబల్స్ మార్చాల, అక్కడ డైరెక్ట్గా మనకి ఆల్రెడీగా +12y -12y క్యాన్సిల్ చేస్తాం. 12y -12y 0, ప్లస్ మైనస్ ఉన్నాయి. కానీ ఇక్కడ రెండింటికి సేమ్ సింబల్స్ ఉండటం మూలంగా యూ కెనాట్ క్యాన్సిల్. టు క్యాన్సిల్ 10x with 10x, so we need to subtract. Then only we get the opposite symbols. Then only we can cancel. So 10x minus 10x will be 0. అలా అవ్వాలంటే కన్ఫర్మ్ గా మనం మైనస్ చేయాలి. సో ఈ మైనస్ చేసే క్రమంలో సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ అన్ని మారిపోతాయి. అదే ఆల్రెడీగా దీనికి -10x ఆల్రెడీగా ఇట్ సెల్ఫ్ ఉందనుకోండి, అప్పుడు నేను ఎలాంటి సింబల్స్ మార్చను, డైరెక్ట్ గా యాడ్ చేసి క్యాన్సిల్ చేసుకొని అక్కడ ఉన్న సింబల్స్ ప్రకారం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ కంపల్సరీ సింబల్ వేరే రెండు సేమే ఉన్నాయి కాబట్టి సో బెటర్ టు చేంజ్ ద సింబల్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు 10x minus 10x 0. ఇప్పుడు 15y, ఇట్ ఈస్ నాట్ -8y, ఇప్పుడు ఇది +8y. సో 15y + 8y రెండింటికి ప్లస్గా యాడ్ చేసి ప్లస్ పెట్టండి. +23y. ఇక్కడికి వద్దాం. 65 + 4, అది నాట్ -4. ఇప్పుడు 65 + 4 రెండింటికి ప్లస్ యాడ్ చేయండి. 69 ఇంటూ ఫామ్ లో ఉన్న y అవతలకు వస్తే బై ఫామ్. 23 3s are 69, y = 3. ఇందాక చేసినప్పుడు x క్యాన్సిల్, x ఎలిమినేట్ అయిపోయింది, y ఎలిమినేట్ అయిపోయింది, x వచ్చింది. ఇప్పుడు x ఎలిమినేట్ అయ్యింది, y వచ్చింది. కానీ ఈ ప్రాసెస్లో 10x క్యాన్సిల్ అవ్వడానికి we don't have the different symbol, they are having same symbol. That's why when the symbols are same, to cancel those two terms you have to change all the symbols of the second equation. So whatever symbols the terms had, whatever symbol the terms are having in the second equation, you try to change the symbols. So when you need different terms of the different symbols of those two equal terms, are you getting? So then so that we can cancel 10x minus 10x, so we got y value. So after substituting y value in any one equation, you will get x value.
సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైస్ 2x plus 3y is equal to 13. 2x plus 3 into y value 3 is equal to 13. 2x plus 9 is equal to 13. 2x plus 9 addition is not possible. Do the transposing. ఇలా క్లోజ్గా ఉన్నది, ఆనుకొని ఉన్నది ఆఖరిలో వెళ్ళిద్ది. ముందు ప్లస్ 9 వెళ్ళాలి. 2x is equal to 13 minus 9. 2x is equal to 4. క్లోజ్గా ఉందంటే ఇంటూ ఫామ్ చేంజెస్ బై ఫామ్. x is equal to 4 by 2. 2 2s are. Therefore x is equal to 2. Finally we got x is equal to 2, y is equal to 3. So it is a solution for the linear equation in two variables, that too in the elimination method. So ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అయింది. మ్యాథమెటిక్స్లో చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. సో కాన్సెప్ట్ ఇది. సో ఫస్ట్ కోఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవో చేసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా అవే కోఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా మనం యాడింగో సబ్ట్రాక్టింగ్ అంటే సింబల్స్ చేంజ్ చేసో చేయకుండా అక్కడ ఉన్న పరిస్థితి బట్టి సింబల్స్ మార్చడమో మార్చకుండానో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ ఈక్వల్ కోఫిషియెంట్స్ కనుక లేకపోతే ఇలా తెచ్చుకోవాలి. ఆ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఆ రెండవ ఈక్వేషన్లో ఉన్న కోఫిషియంట్ వస్తుంది, లేదా రెండవ ఈక్వేషన్లో ఉన్న దాన్ని దేంతో మల్టిప్లై చేస్తే ఆ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కోఫిషియంట్ వస్తుంది. లేదు ఒకవేళ రెండిట్లో కూడా వచ్చే అవకాశం లేదు అనుకుంటే ఇలా 2ని 5తోను 5ని 2తోను, అప్పుడు రెండు కలిపి 10. అంటే 2ని 5లా మార్చలేము, 5ని 2లా మార్చలేము, కానీ రెండింటి ఇంకో వాల్యూలోకి మార్చడం. సో రెండింటిని సేమ్ తెచ్చుకోవడం, ఈ ప్రాసెస్ని అలవాటు చేసుకొని సో ఈ సింబల్స్ మార్చడం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి రెండింటికి ఒక ప్లస్ ఒక మైనస్ వేరు సింబల్స్ ఉంటే డైరెక్ట్ నో నీడ్ టు చేంజ్ ద సింబల్స్, డైరెక్ట్గా ప్రాబ్లం చేసుకుని క్యాన్సిల్ చేసి ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తాం. అవి రెండు సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అవ్వవు, కాబట్టి మనం కంపల్సరీ సింబల్ మార్చాలి. సెకండ్ ఈక్వేషన్లో టర్మ్స్ సింబల్ మార్చి అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటూ ఈ కొత్త సింబల్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.